సుబ్బలక్ష్మి, డబ్బు దొరికింది. చాలా థ్యాంక్స్ సుబ్బలక్ష్మి. ఈరోజు నువ్వు చేసింది నేను జీవితంలో మర్చిపోలేను. ఈ విషయంలో నీకు చాలా రుణపడిపోయాను సుబ్బలక్ష్మి. పర్లేదు మేడం, ఇప్పుడు నేను చెప్పేది జర జాగ్రత్తగా వినుండ్రి. యష్ బావా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఏమైంది సుబ్బలక్ష్మి? గా ఓబుల్ రెడ్డి రేపటిలోపు డబ్బులు కట్టకపోతే అరుణని పెళ్లి చేసుకుంటానని బెదిరించి పోయిండు. వాడు లగ్గానికాడ ఏర్పాట్లు కూడా చేసుకుంటుండు. మా కాశీగాడికి పాపం తగలకుండా మీరే కాపాడాలి మేడం. ఈరోజు నా యష్ ప్రాణాలతో ఉన్నాడంటే అది కాశీ చెల్లెల వల్లనే. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం నా బాధ్యత. ఆ ఓబుల్ రెడ్డి నుంచి వాళ్ళని కాపాడుతానని నేను వాళ్ళకి మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటను నేను నిలబెట్టుకుంటాను. నువ్వు కంగారు పడకు సుబ్బలక్ష్మి. కాశీ చెల్లెళ్ళకి ఏమీ కాదు. చాలా థ్యాంక్స్ మేడం. ఆ కాశీగాడు మీ జీవితంలోకి ఎందుకు వచ్చిండో తెలియదు గాని అది వాడికి వాడే వేసుకున్న మేలు. లేదంటే వాడి వల్ల నిజంగా గా ఓబులరెడ్డి చేతుల్లో ఆ ఆడపిల్లల జీవితాలు ఎప్పుడూ నాశనమయ్యేటి. తెల్వక దేవుడి గుళ్ళోకి అడుగుపెట్టినా ఆ పుణ్యమాలని కాపాడుతుందంట. గా కాశీగాడు మీ అసంటి దేవత నీడలున్నాడు. మీరు మాకు కాదు మేడం, మేం మీకు రుణపడున్నాం. సరే సుబ్బలక్ష్మి, నేను వెళ్ళి యష్ని కలవాలి. ఉంటాను. గట్టనే మేడం. నీకొక్కరోజే టైం ఇస్తున్నా. నువ్వు ఆ డబ్బులు ఇవ్వకపోతే నీ చెల్లి మెడలో తాళి కడతాను. కత్తి పట్టుకొని ఆవేశం చూపించుడు కాదు, డబ్బులిచ్చి చూపించు. రే కాశీగా, వెళ్దాం పదరా. అమ్మా, ఎక్కడికి? 2 కోట్లు ఒక్క రోజులో కావాలంటే ఎవరొచ్చి మనకు సాయం చేస్తారు? ఎవ్వరూ చేయరు. అందుకే పోయి గా ఓబుల్ రెడ్డి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. నీ చెల్లెళ్ళ జోలికి రావద్దని బతిమాల్దాం పద. అమ్మా, తనని క్షమించమని అడగడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా. కానీ అప్పుడైనా చెల్లెలని వాడు వదులుతాడని నమ్మకం నాకు లేదు. మరి ఏం చేస్తావురా? నీ చెల్లిని వాడికిచ్చి పెండ్లి చేస్తావా? అలా మాత్రం ఎప్పటికీ జరగనివ్వనమ్మా. గట్ల జరగకూడదంటే మనకు పైసలు కావాలా? పైసలు ఎట్లా తెస్తావు? మనకెవరిస్తారు? నేనున్నాను. నేనిస్తాను. ఈ డబ్బు కోసమే కదా మీరు కంగారు పడుతున్నారు. ఈ డబ్బు లేకపోవడం వల్లే కదా మీరేమీ చేయలేకపోతున్నారు. ఇదిగోండి, ఇది వాడి మొహాన కొట్టండి. పదండి, ముందు వెళ్ళి ఈ డబ్బులు వాడికి కట్టేద్దాం. మేడం, ఇప్పుడు మీరు నా చేతిలో పెట్టింది డబ్బు కాదు, నా చెల్లెళ్ళ జీవితం. ఈ డబ్బు లేకపోవడం వల్లే వాడి ఇంటికొచ్చి నిలదీస్తున్న వెనక్కి తగ్గాను. చొక్కా పట్టుకుని నిలదీయాలనిపించేంత కోపం వచ్చినా నోరు మూసుకుని కూర్చున్నాను. ఈ డబ్బు లేకపోవడం వల్లే నా చెల్లెళ్ళని తప్పుగా చూస్తున్నాడని తెలిసినా ఓర్చుకున్నాను. ఈరోజు వాడు పెళ్లి వరకు వెళ్తే వాడిని చంపి జైలుకి వెళ్దాం అనుకున్నాను. మీరు మాకు సాయం చేస్తానని మొదటి నుంచి చెప్తున్నా ఇంత చేస్తారని నేను అనుకోలేదు. ఇది సాయం అనడం కన్నా మీరు మాకిచ్చిన జీవితం మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో ప్లీజ్ కాశీ, ఇవన్నీ వద్దు. నా సాయం వెనక మోసం లేకపోవచ్చు, కానీ స్వార్థం మాత్రం ఉంది. నువ్వు నాకు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇక ఈ జీవితం మొత్తం మీదే మేడం. మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను, ఏం చెప్తే అది చేస్తాను. ఇది కాశీ మీకు ఇస్తున్న మాట. ముందు ఆ ఓబుల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. వాడి మొహాన్న డబ్బులు కొట్టి ఇక ఈ ఇంటి మీద తన నీడ కూడా పడకూడదు అని చెప్పొద్దాం. పద కాశీ.
ఉండండి మేడం, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఉమ్. అమ్మా సింధు, గీతంతా నిజమేనా? నువ్వు నిజంగానే 2 కోట్లుగా ఓబుల్ రెడ్డికి గట్టి నా బిడ్డలకి న్యాయం చేస్తావా? మేం తిరిగి నీకు ఏమి ఇవ్వలేమమ్మా. మీరు మనసులో అనుమానాలు పెట్టుకోవద్దు. ఒక మనిషి ప్రాణం కన్నా నాకు డబ్బులు ఎక్కువ కాదు. అందుకే ఆ రోజు కాశీ సర్జరీకి డబ్బులు కట్టాను. 2 ఆడపిల్లల జీవితాల కన్నా 2 కోట్లు ముఖ్యమేం కాదు. దేవుడికి ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో బాగా తెలుసు. నేను మీకు డబ్బు మాత్రమే ఇస్తున్నాను. అంతకన్నా విలువైనది ఈ ఇంటి నుంచి నేను తీసుకుని వెళ్తాను. కొన్ని రోజులు కాశీ నాతో మా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దానికి మీ అనుమతి కావాలి. కాశీ చెప్పినట్టు ఇక మీదట మా జీవితాలు నీవి. నువ్వు ఏం చేయమన్నా మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం వెళ్దామా? ఉమ్. వెళ్ళొస్తామండి. ఉమ్. రండి. ఇదిగో బావా, ఈ మండపం చూడు, మినిమం 2000 మంది పడతారు. అయినా ఇంత తొందరగా పెళ్ళంటన్నా? నీ పెళ్ళికి 2000 మంది ఏందన్నా? మినిమం 2 లక్షల మంది రావాలే. ఇంకోసారికి అట్లనే చూసుకుంటాలే. ఈసారికి ఇట్లా గాని ఆ మండపమే బుక్ చేయి. మన బంధువుల్ని రౌడీల్ని ధూల్పేటలో మనకు కావాల్సిన వాళ్ళని పిలవండి. తక్కువ మందిని పిలిచినా పర్వాలేదు, కానీ వచ్చినోళ్లకు మాత్రం మర్యాదలేమాత్రం తగ్గొద్దు. వంటలు అదిరిపోవాలే. ముఖ్యంగా నాన్ వెజ్ మినిమం 10 రకాలు పెట్టు. కడుపు బాగా నిండితే చక్కగా ఆశీర్వదించిపోతారు. ఇదేంది కాశీగాడు ఇప్పుడొచ్చిండు? రైబంతి, ఎవర్రా పిల్ల? నాకు తెలియదు బావా. వాడు తిరగాల్సింది సుబ్బలక్ష్మితోని కదా, దీన్నెందుకు తీసుకొచ్చిండు? ముహూర్తం పెట్టుకోనికే వచ్చుంటాడు బావా. 2 కోట్ల రూపాయల అప్పు ఒక్క రోజులో తీర్చడం వాడి వల్ల కాదని అర్థమై ఉంటుంది. రారా బామ్మర్దిరా. నువ్వు అప్పు తీర్చకపోయినా నేను పెళ్లిలా ఏ లోటు రానియను. పంతులు గారిని బుక్ చేసిన, అందరికీ చెప్పేసిన. మనకెక్కువ టైం లేదు కదరా. మీ చెల్లె రెడీగా ఉందా? జరిగినవన్నీ నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. కాళ్ళు కడిగించుకోనికి నేను సిద్ధంగా ఉన్నా. కడగడానికి ఎట్లాగూ నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. ఒరే, మీ అమ్మకు మొగుడు లేడు కదా, ఓ పని చేయి. నువ్వు సుబ్బలక్ష్మి ఇద్దరు కలిసి నా కాళ్ళు కడగండి. ఈ కొత్త పిల్లతో కడిగినా నాకేం అభ్యంతరం లేదు, నేనేం అనుకోను. తీసుకోరండి 2 కోట్లు. ఇప్పుడే లెక్క చూసుకోండి. తర్వాత మీ మొహం చూడడం కూడా ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. హేయ్, ఈ డబ్బులేంది? దొంగ నోట్లా? ఎక్కడ దొంగతనం చేసినావురా? ఏడ్నుంచొచ్చినాయి? అవి కొత్త నోట్లు, ఫ్రాడ్ చేసింది కాదు. ఇందులో ఉన్న ప్రతి రూపాయి ఆ దుర్గమ్మ అనుగ్రహం. ఇంకోసారి ఆడపిల్లల జోలికొస్తే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. నీ వయసేంటి, ఆ పిల్ల వయసేంటి? డబ్బులు అప్పుగా ఇస్తే వడ్డీ వసూలు చేసుకో. ఆ అమ్మాయి మీద చేతులు వేస్తా, తనని పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం, మా ఫ్యామిలీ విషయం. ఒరే కాశీ, ఈ డబ్బులేందిరా? ఇగో, నీకు డబ్బులిచ్చింది, ఇదంతా చేసింది నీ చెల్లెల కోసం రా. ఈ 2 కోట్లు నువ్వే ఉంచుకో, ఎంజాయ్ చేసుకో, బెట్టింగ్లాడుకో. కావాలంటే ఇంకో 1 కోటి ఇస్తారా, కానీ నీ చెల్లెల్ని మాత్రం నాకు ఇచ్చేయి. చంపేస్తాను. నా చెల్లెళ్ళ జోలికొచ్చినా, నా చెల్లెళ్ళ పేరు ఎత్తినా, ఇన్నాళ్ళు నేను నీకు డబ్బులు ఇవ్వాలన్న ఒకే ఒక్క కారణంతో ఆగిపోయాను. కానీ ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో రెడ్డి, నీ అప్పు మొత్తం తీరిపోయింది. నీకు నాకు రుణశేషం లేదు. నా ఇంటి వీధి వైపు వచ్చినా, నా ఇంటి నీడ వైపు వచ్చినా ముక్కలుగా నరికేస్తాను. నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నావు కదా,
నీ చావు ముహూర్తం పెట్టుకోవాలనుకున్నప్పుడు రా, అప్పుడు రా, వచ్చి నా చెల్లెల వైపు చూడు. అయినా నువ్వేంటి, నా చెల్లెంటిరా? నా చెల్లి మహారాణి. ఈ అన్న ఉన్నంతకాలం నా చెల్లి నీడను కూడా నువ్వు టచ్ చేయలేవు, గుర్తుపెట్టుకో. పదండి మేడం. బావో ఇవన్నీ నిజం పైసలే. నువ్వు వాడి జోలికి పోతే నీకు జైల్లో చెప్పకూడే. నీ కర్మ బావా, నీ పెళ్లి పెటాకులైంది, నీ బతుకు బస్టాండ్ అయింది. నీ పైసలు గట్టివి బావో, వెనక్కొచ్చేసింది బుజ్జిముండా. ఇక నీకు ఆ అమ్మాయితో వర్కౌట్ అవ్వదు కానీ మనదంతా మనం చేసుకుందాం పదా. అబ్బా యష్, ఇక నీ టెన్షన్స్ అన్ని తీరిపోయినట్టేనా? ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా? మేడం, అడగనిదే అమ్మాయి నా ముద్ద పెట్టదంటారు, కానీ మీరు నేను అడగకుండానే చాలా చేశారు. నా ముక్కు మొహం తెలియకుండానే సర్జరీ చేయించారు. మా కుటుంబం పరిస్థితి తెలుసుకుని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మా చెల్లెళ్ళ జీవితం నిలబెట్టారు. చెప్పండి మేడం, మీరు నేనేదో చెయ్యాలని చెప్పారు, అదేదో చెప్పండి, నేను చేస్తాను. నిజంగా నేనేం అడిగినా చేస్తావా యష్? చేస్తాను మేడం. అయితే ఈ రోజు నుంచి నేను చెప్పేంత వరకు మీరు మా ఇంట్లో ఉండాలి. అక్కడ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయినా దానికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి. మీ ఇంట్లోనా? అయినా అసలు మీ ఇంట్లో నన్నెందుకు ఉండమంటున్నారు? నేనేం చెప్పినా చేస్తానన్నారు, మీరు మాట తప్పుతారా? లేదు మేడం, మీరు చెబితే నేను కొండ మీద నుంచి దూకమన్నా దూకేస్తాను. మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. మీరేం చేసినా మంచి గురించి ఆలోచిస్తారు. వెళ్దాం పదండి. మీరు చెప్పే వరకు మీ ఇంట్లోనే ఉంటాను. కంటే ఊహ కందని చిత్రాలే అనుకుంటూ సాగితేనే ఆనందాలే. ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే. సార్, మీకు దండం పెడతా, నన్ను వదిలేండి సార్. రే, ఎందుకురా గోల పెడుతున్నావు? గంటకో సిగరెట్ తాగే అలవాటు, రాత్రిపూట నాకు మందు అలవాటు సార్. నా మాట విని నన్ను వదిలేండి సార్. నీకు మేము ఎలా కనిపిస్తున్నావురా? ఎంత ధైర్యం ఉంటే మా ముందే సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అందుకే నన్ను వదిలేండి వదిలేండి అంటున్నావు. అందుకేరా పాపం మీ ఆవిడ నేను జైల్లో పెట్టించింది. సార్, జైల్లో అన్యాయంగా పెట్టించిన ఆవిడని పాపం అంటారేంటి సార్? అమ్మాయి కూడా నన్ను జైల్లో పెట్టారు సార్. అవును, నువ్వు అమాయకుడివే, అందుకే అంత డబ్బు తీసుకుని పారిపోదాం అనుకున్నావు. సార్, పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఎస్ఐగా కాకుండా గుండెల మీద చెయ్యేసుకుని ఒక మగాడిగా చెప్పండి సార్. మీకే గనక 50 కోట్లు దొరికితే మీరు ఎస్కేప్ అవ్వాలనుకుంటారా, తిరిగి పెళ్ళాం దగ్గరికే వెళ్ళాలనుకుంటారా? చూసారా సార్, మీరు కూడా ఆలోచనలో పడ్డారు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పు? మరి నేను కూడా అదే కదా సార్ చేసింది. డబ్బులు తీసుకొని పారిపోయాడు అనుకోకుండా డబ్బులు తీసుకొని ఎందుకు పారిపోయాడు అని ఆలోచించండి సార్, మీకే సమాధానాలు దొరుకుతాయి. చాలా ఆపరా, నువ్వు మమ్మల్ని ఏమార్చలేవు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేడం చెప్పే వరకు నిన్ను సెల్ నుంచి బయటికి పంపించేది లేదు. నోరు మూసుకుని ఉండు. పెనిమిటి సుబ్బు, చూడువే, ఆ సింధు నన్ను అన్యాయంగా సెల్ల పెట్టించిందే. ఏదో ఒకటి చేసి నన్ను నీటికెళ్ళి నువ్వే తీసుకోపోవాలి. ఏడికి తీసుకోవేది? గందుకే నీకు చిన్న పోరునికి సంజాయించినట్టు సంజాయించిన. గీ పాడ్డపు మనకొద్దు, మన లగ్గం చేసుకొని మంచిగుందామని చెప్పిన. నువ్వు సెవికెక్కించుకున్నావా? పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా.
అంటే ఈ అమ్మాయి కోసం పెళ్ళాన్ని మోసం చేయాలనుకున్నావురా నువ్వు? అయ్యో సార్, ఇక్కడ జరిగేది వేరు, మీకు అర్థమయ్యేది వేరు. సార్, సింధు మేడం మీకు చెప్పింది కదా నేను రోజు ఇడికి భోజనం పెట్టిపోతాని. హే, భోజనం పెట్టి పోతా అంటే కానిస్టేబుల్ ఓపెన్ చేయి. అలాగే సార్. లాక్ చేయి. ఏం జరుగుతుందిరా చారి? ఒక అమ్మాయి ఏమో లోపల వేసింది, ఇంకో అమ్మాయి ఏమో భోజనం తీసుకొచ్చింది. ఆవిడ పెళ్ళామని చెప్తుంది, ఈవిడేమో కాబోయే పెళ్ళం వల్ల పెళ్లి చేసుకుందాం అంటుంది. విషయం ఏమిటంటావు? పెద్దోళ్ళు అంతే సార్. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. అయినా ఆ ఇంటి విషయాలు మనకెందుకు సార్? మనకు డబ్బులు వచ్చాయి కదా చాలు. ఆ, ఇగో పెనిమిటి దా తిను. సుబ్బు, నీకు దండం పెడతానే, ఇక్కడ ఉండలేకపోతున్నానే, నన్ను బయటికి తీసుకోబోవే. ఇగో పెనిమిటి, నువ్వేం ఫికర్ చేయకు. కొన్ని రోజులకి పోలీస్ స్టేషన్లోనే ఉన్నావనుకో, నీకు సిగరెట్ ఉండదు, మందుండదు. గప్పుడు నీకు మత్తు దిగి నీ బుర్ర సత్తంగా పనిచేస్తుంది. నిన్ను గీ నుండి తీసుకుపోయే ముచ్చట్నే లేదు. నీ దొంగ మొహం దానా, నన్ను గీడ్నే ఉండమని చెప్తున్నావే? నీ కాబోయే మొగుడినే నేను. గీదంటే నువ్వు మొగుడికి చేసే పని. మరి నన్నేం చేయమంటావు పెనిమిటి? గీ దందాలు పంచాయతీలు ఇవన్నీ వద్దంటే నువ్వు వింటలేవాయే. నన్నేం చేయమంటావు? 4 రోజులు గీనే ఉండు. నువ్వు వీణ్ణే ఉంటే మేడం ఇంట్లో సక్కదిద్దుకునే పనులు కొన్ని ఉన్నాయంట. గా ముచ్చటంతా నీతో మాట్లాడిందా? అంటే నేను అరెస్ట్ అవుతానని నీకు ముందే తెలుసన్నమాట. ఏందే, సింధుతో చేతులు కలిపి నన్ను మోసం చేస్తున్నావులే? అవునే, గా పైసలు నా కాడున్నాయని నీతో తప్ప ఎవ్వరితోని చెప్పలే. మరి ఆ మ్యాటర్ సింధు దానికి ఎట్లా పోయిందే? అంటే నేను ఆడ ఉన్నానని సింధుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే కదే? ఎంత మోసం చేసినవే నన్ను. ఇది మోసం కాదు పెనిమిటి, న్యాయం. నువ్వు చేసింది చేయబోయేది మోసం అంటారు. సింధు మేడం పెనిమిటి తన జ్ఞాపకాలన్నీ మర్చిపోయిండని నువ్వు ఆ జాగా తీసుకుంటూ తప్పు కదా. ఇప్పుడు నేను ఆమెతోటి మంచిగా ఉండేది కూడా రేపు యష్కి జరిగినవన్నీ గుర్తొస్తే కూడా నేను క్షమిస్తానని. నీకేం కావద్దనే పెనిమిటి, ఇంకా విషయం నీకెందుకు సమజేతలేదు? పిచ్చి మొహం దానా, ఇవన్నీ అయ్యే పనులు కావు. గా యష్గానికి జరిగినవన్నీ గుర్తొస్తే వాళ్ళిద్దరు ఒకటైతారు. నేను జీవితాంతం ఈడ్నే ఉంటా. అప్పుడు నీ మెళ్ళ ఎవడే కట్టేది తాలి? నన్ను వదిలేస్తావా? గవే మాటలు పెనిమిటి, గట్టెట్లు వదిలేస్తా నిన్ను? నువ్వు నా పానం. సింధు మేడం చెప్పే వరకు నిన్నుంచడానికి ఒప్పుకున్నా. ఆ తర్వాత అవసరమైతే గి జైలు గోడలు బద్దలు కొట్టైనా నిన్ను తీసుకుపోయి తాళి కట్టించుకుంటా. లోపల పెట్టించిన దానివి బయటికి తీసుకొని పోతావా అన్న నమ్మకమేముంది? ఆయన నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. గట్లా మాట్లాడవనుకో గీ తిండి కూడా బయట నీకు. నీకు ఇష్టమని కోడికూర వండి తెచ్చిన, నోరు మూసుకొని తిను. ఆయన నోరు మూసుకొనేట తింటారే? గిట్ల శకలు వండవనుకో దా తిను బావా. గా సింధు గీ సుబ్బు ఇద్దరు ఒకటైపోయారు. గా సింధు గీ సుబ్బుని ఫుల్గా బుట్టలేసుకుంది. ఇక దీనికి మనం అన్నీ చెప్పకూడదు. సింధు, నన్ను లాక్ చేసినావు కదా, నీ సంగతి చెప్తానే. నిన్ను వదిలేది లేదు. కాశీగాడు ఇంతవరకు ఏ రోజు పోలీసులకి దొరకలే, తప్పించుకొని తిరిగిండు. నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించి పైసలు ఇచ్చి మరీ లాక్ చేసినావు కదా, నిన్ను వదిలిపెట్టా సింధు. పట్టు. రండి.
ఆయన వచ్చారు అత్తయ్య. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చాడు అత్తయ్య. యష్, మనం ఇంటికి వచ్చేసాం యష్. కొత్తగా రావడం ఏంటి? తను రోజు ఇక్కడే ఉంటున్నాడు కదా. నాన్నా నాన్నా నాన్న, పిల్లలు వచ్చారండి. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు నాన్న మీతో సరిగ్గా స్పెండ్ చేయలేదని మిస్ అవుతున్నారు కదా, అందుకే నాన్న మీతో స్పెండ్ చేయడానికే ఈ రోజు తొందరగా వచ్చారు. ఓబుల్ రెడ్డికి ఇచ్చిన డీల్ సక్సెస్ కాలేదా? అత్తయ్యని కిడ్నాప్ చేయమని డీల్ ఇచ్చావు కదా. అత్తయ్యకి నువ్వు ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా నేను ఊరుకోను మధు. చంపి పారేస్తా.